कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య నయేనాం ప్రాప్య విముహ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితిః, ఏషా ఈ స్థితి, స్థితి బ్రాహ్మీ బ్రహ్మ సంబంధమై ఉన్నటువంటి స్థితి. నా ఏనాం ప్రాప్య విముహ్యతి, ఇలాంటి ఈ స్థితిని పొందినటువంటి వారు తిరిగి మరలా నా ముహ్యతి మోహానికి గురికారు. స్థిత్వా శ్యాం అంతకాలేపి శ్యాం, అట్టి ఆ బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి స్థిత్వా ఉన్నటువంటి వారు అంతకాలే అపి అంతకాలమునందు కూడా బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, వారు బ్రహ్మ నిర్వాణమును రుచ్యతి పొందుతున్నారు. ఇది భగవద్గీత సారాంశ విషయం. భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా బ్రహ్మజ్ఞానులు కావాలి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలి, బ్రాహ్మీ స్థితిని పొందాలనేటువంటిది భగవద్గీత యొక్క ఆకాంక్ష. లోకంలో అందరి యొక్క అపేక్ష కూడా అదే, అయితే తెలియదు, అందరికీ తెలియదు. కోరుకుంటున్నటువంటిది మాత్రం ఇదే. ఎందుకంటే బ్రహ్మము అనేటువంటిది ఆనందం బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు యమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందేన ఆనందాన్ని అపేక్షించే జాతాని పుట్టినటువంటి జీవులు జీవంతి జీవిస్తూ ఉన్నాయి. ఆనందం ప్రయంతి అభిశంభిషంతీతి తద్బ్రహ్మ. కనుక లోకంలో అందరికీ కూడా బ్రహ్మము యొక్క అనుభవం కావాలన్నటువంటిది అపేక్ష. కానీ ఇది బ్రహ్మము అనేటువంటి విషయం తెలియదు, కానీ కోరేది మాత్రం బ్రహ్మము యొక్క లక్షణాన్ని కోరుకుంటూ ఉన్నారు. బ్రహ్మమును కోరటం అంటే బ్రహ్మము యొక్క లక్షణాన్ని కోరటమే బ్రహ్మమును కోరటము. ఎందుకంటే బ్రహ్మము అనేటువంటి బృంహతి వర్ధయతి బ్రహ్మ బృహువృద్ధౌ అని అన్నారు. అనగా బృహువృద్ధౌ, బృహు అనే ధాతువు నుంచి ఏర్పడింది బ్రహ్మ అనేటువంటిది. అది సమస్తమును కూడా వృద్ధి పొందింపజేసేదిగా చెప్తూ ఉన్నారు. ఒక పదం ఉందంటే ఆ పదం బ్రహ్మ, దాని యొక్క లక్షణం తెలియజేస్తూ ఉంటుంది. బృహుద్ధౌ, జడాత్మికమై ఉన్నటువంటి జగత్తంతా కూడా ఈ చేతనాశ్రయం ద్వారానే చైతన్యవంతముగా అది ప్రవర్తిస్తూ ఉన్నది. ఆ ప్రకారముగా సమస్తమును వృద్ధి పొందింపజేసేది కాబట్టి బ్రహ్మ అని చెప్పని అన్నారు. ఈ ప్రకారంగా భగవంతుడు అనే దానికి బ్రహ్మము అనే పదము వాడతారు. భగవంతుడు అనేటువంటిది
దాన్ని బ్రహ్మము. ఆనందాన్ని అపేక్షించినటువంటి విధానమే బ్రహ్మము. ఈ ప్రకారంగా లోకంలో బ్రహ్మమును అపేక్షించిన వారు దాదాపుగా సర్వమానవులు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అన్ని విధముల మనుష్యాః మానవులందరూ కూడా, పరమాత్మ అన్నమాట, మనుష్యాః మానవులందరూ కూడా మమ వర్తమా నా యొక్క వర్తమా మార్గములో ఉన్నారు. నన్ను పొందాలన్న అపేక్షతోనే ఉన్నారు. ఇది పరమాత్మ చెప్పిన మాట. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరైనా ఆనందాన్నే అపేక్షిస్తారు, దుఃఖాన్ని ఎవరు అపేక్షించరు. కనుక ఆనందాన్ని అపేక్షించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మమును వాంఛించిన వాళ్ళే అని అర్థం. దేంట్లో ఉండేటువంటిది దాంట్లోనే ఉంటుంది, గమనించాల్సిన అంశము. ఒకదాని నుంచి మరొక దాన్ని పొందే అవకాశం ఉండదు. జలం నుంచి వేడి పొందే అవకాశం లేదు, అగ్ని నుంచి శీతలత్వాన్ని పొందే అవకాశం లేదు. దేని గుణం దానికి ఉంటుంది. ఆకాశంలో శబ్దగుణం, వాయువులో స్పర్శ గుణం, అగ్నిలో వేడి గుణం, నీటిలో చల్లదనం, ఇవన్నీ స్వతసిద్ధముగా స్వాభావికముగా వాటిల్లో ఉన్నట్లుగానే బ్రహ్మము అనేటువంటి దాని యందు ఆనందము అనేది స్వతసిద్ధముగా స్వాభావికముగా ఉన్నటువంటి విధానము, దాని లక్షణం, ఆనందత్వపు లక్షణం అంతే. కాబట్టి ప్రకారముగా మమ వర్తమా నా యొక్క మార్గములోనే అందరూ కూడా ఉన్నారు. నన్ను పొందాలన్న అపేక్షతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక. ఒకవేళ నీకు బ్రహ్మం అంటే ఇష్టమా అని చెప్పనంటే మాకు ఇష్టం లేదయ్యా అని చెప్పని అనవచ్చు. ఈ ప్రకారంగా లోకంలో మరి ఇష్టాయిష్టాలు అనేటువంటివి ఈ పదముల కాడ ఉన్నాయి. కొంతమంది విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆయన నిరసించిన వాళ్ళు ఉన్నారు. అటండి పరమశివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, నిరసించిన వాళ్ళు ఉన్నారు. వైష్ణవులు విష్ణువుని అంగీకరించరు, శైవులు విష్ణువుని అంగీకరించరు, ఇతర మతస్థులు ఇతర వాళ్ళను అంగీకరించరు. ఇట్లా అంగీకారం ఉండటము, అంగీకారం లేకపోవటం అనేది లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది ఆరాధిస్తున్నారు బుద్ధుణ్ణి? కొద్దిమంది ఆరాధిస్తున్నారు. అంటే జైన మతం ఎంతమంది దాన్ని ఆదరిస్తూ ఉన్నారు? కొద్దిమంది ఆదరిస్తున్నారు. అట్లా శాక్తేయం అదే ప్రకారముగా మరి వైష్ణవం, శైవం, రకరకాలైనటువంటివన్నీ కూడా కొంతమంది వాటిని అపేక్షించే వాళ్ళు ఉన్నారు, నిరసించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. పరమశివుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. శ్రీమన్నారాయణుడిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా ఏ దేవతనా తీసుకోండి, ఏ ఆరాధననా తీసుకోండి, కొద్దిమంది మాత్రమే ఉంటారు, కొద్దిమంది నిరసిస్తారు, మాకు ఇష్టత లేకుండా ప్రవర్తిస్తారు. కానీ మరి బ్రహ్మము యొక్క లక్షణము ఆనందం అనగా బ్రహ్మము యొక్క విషయంలో ఎవరు నిరసించేది, ఎవరు ఇష్టత లేకుండా ఉన్నవాళ్ళు చూసినట్లయితే లోకంలో సర్వమానవులు, నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ఎవరైనా కానీ కాక, తెలిసో తెలియకో అందరూ కూడా ఆనందం వైపుకే తిరిగి ఉన్నారు. మమ వర్తమానువర్తంతే, మమ వర్తమా నా యొక్క మార్గమునందే అందరూ ఉన్నారని స్వామి చెప్పిన మాట. అది భగవంతుని స్వరూప లక్షణాన్ని ఈ విధముగా వాళ్ళు అపేక్షించి ఉన్నటువంటి విధానము. అందువల్ల బ్రహ్మము అని చెప్పనంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఎవ్వరూ లేరు. ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా అందరూ కూడా జీవితంలో కోరుకునేది పరమశాంతి. సశాంతిం అధిగచ్చతి అని చెప్పుకున్నాం కదా.
పరమశాంతిని అందరూ కోరుకుంటూ ఉన్నారు, పరమానందాన్ని అందరూ కోరుకుంటూ ఉన్నారు. కనుక అందరికీ అపేక్షణీయమై ఉన్నటువంటి అంశాన్ని భగవద్గీత అందిస్తుంది. అందువల్ల ఇది మత సంబంధమైనటువంటి గ్రంథం కాదు, సార్వత్రికమైనటువంటి అంశము, సర్వమానవులకు వర్తించేటువంటి అంశం. అందువల్ల గీతలో చెప్పేటువంటివన్నీ కూడా సర్వమానవుల యందు అన్వయం అయ్యేటువంటి యొక్క అంశములే ఉన్నాయి. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని లోకంలో అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విధానము. దానిని పొందాలని చెప్పన్నట్లయితే మరి దీని యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని భగవంతుడు చాలా శుద్ధముగా స్పష్టముగా భగవద్గీతలో 2వ అధ్యాయంలో చాలా శుద్ధంగా చెప్పుకొచ్చారు. ఆ విషయాలన్నింటినీ కూడా మత సంబంధమై ఉన్న కోణం నుంచి కాకుండా ఒక మానవతా దృక్పథముతో భగవత్ సంబంధమై ఉన్న అంశాన్ని మరి ఎలాంటి యొక్క సంకుచిత భావాలు లేకుండా గ్రహించగలిగితే అవి మాకు చాలా మంచిగా అందరికీ కూడా అర్థమయ్యే విధానం ఉంటుంది. స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిత్తు బ్రహ్మణి స్థితః బహిర్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కలంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః. భగవద్గీతలో స్వామివారు సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని మనకు చాలా చక్కగా తేలిగ్గా తీసుకొచ్చారు. సమాధిస్తస్య అడిగిన ప్రశ్నకి సమాధి అనేటువంటి అంశం అడగగా పరమాత్మ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని వివిధ కోణాలలో చెప్పుకొచ్చాడు. అదే అంశాన్ని మీకు ఉత్తర గీతలో చూసినట్లయితే చాలా సుస్పష్టముగా స్వామివారు మనకు ఆ విషయాలు ఇంకా తేటతెల్లగా అందించేటువంటివిగా వస్తాయి. అనగా భగవద్గీతలో యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని గురించి ప్రస్తావనలు జరిగినప్పటికీ కూడా ఉత్తర గీత వైపుకు రాగానే దాని యొక్క పూర్ణ రూపాన్ని ఉత్తర గీతలో స్వామివారు నిక్షిప్తం చేశారు. అది కూడా మొదటి అధ్యాయంలోనే చాలా మంచిగా ఏషా బ్రాహ్మీ స్థితి అనేటువంటి అంశము స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిత్తు బ్రహ్మణి స్థితః. బ్రహ్మణి స్థితః అనగా బ్రహ్మణి పరబ్రహ్మణి బ్రహ్మమునందు స్థితః ఉన్నటువంటి వారు అని అర్థం. కనుక వారు స్థిర బుద్ధి అసమ్మూఢ, స్థిరమైనటువంటి యొక్క బుద్ధి కలిగి ఉన్నారు. అసమ్మూఢ మూఢత్వమును బొత్తిగా వీడి ఉన్నారు. మత సంబంధమై ఉన్నటువంటి భావాలు సంతరించుకుని ఉన్నటువంటి వాళ్ళల్లో మూఢత్వము బాగా ప్రకోపించి ఉంటుంది. అనగా మత ఛాందస్సు మత సంబంధమై ఉన్న భావాలకు లోనై ఉన్నటువంటి వారు ఈ మూఢత్వమును బాగా వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే ఏకపక్షములు నిలిచి ఉంటారు. వాళ్ళు ఏకపక్షములు ఉండటం కారణముగా దాన్ని సరైనటువంటి యొక్క కూడా అర్థం చేసుకోకుండా సంకుచిత భావాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో ఈ మూఢత్వము అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. మీరు ఏ మతం అన్నా తీసుకోండి, దాంట్లో కనబడేది ఈ మూఢత్వమే. ఎందుకంటే పూర్తి అవగాహన ఉండదు. ఏవో కొన్ని భావాలు మాత్రమే వాళ్ళు అధ్యయనం చేసి ఉండటం కారణంగా వాళ్ళల్లో మరి వికసించిన బుద్ధి లేకపోవడం కారణంగా వాళ్ళలో మూఢత్వం పెరిగి ఉంటుంది. కాబట్టి మూఢత్వము అనేది మనం ఈ మత ఛాందస్సులలో స్పష్టంగా చూడవచ్చు. సరైనటువంటి యొక్క అవగాహన లేదు, సరైనటువంటి యొక్క భావ ప్రకటన లేదు. కేవలం కొన్ని భావాలకు లోనై వాళ్ళ ప్రకారంగా దాంట్లో నిమగ్నమైపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మోసలో పడిపోయారు. అనగా ఎట్లయితే మనం చక్కెర కాసి ఏ మోసల్లో పోస్తామో ఆ చక్కెర ఆయా మోస ఆకారం వచ్చేస్తుంది. అట్లాగా
ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఈ మత సంబంధమై ఉన్నటువంటి ఛాందస్సులలో ఆ మోసలలో పడ్డారు. ఆ మోస ఆకారమే వాళ్ళల్లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి వాడు ప్రతి దానిని కూడా విభేదించడం లాంటిదే కనపడుతూ ఉంటుంది. ఇలాంటి విధానం కలిగి ఉన్నటువంటి దానిని మూఢత్వము అని చెప్పని అంటారు. కానీ ఇక్కడ అసమ్మూఢ, ఈ మూఢత్వం అనేది బొత్తిగా పోతుంది, అంతా పోతుంది. ఈ మూఢత్వం పోవాలని చెప్పనంటే వాళ్ళు ఈ మత సంబంధమై ఉన్నటువంటి సంకుచిత భావాలతో చేరి ఉన్నటువంటి అలాంటి ఆ సాహిత్యము నుంచి బయటపడి సార్వత్రిక అంశములుగా ఉన్నటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేసినట్లయితే వాళ్లకు ఈ మూఢత్వం అనేటువంటిది పోతుంది. ఎందుకంటే వాటిల్లో మనకి మన యొక్క స్వరూప భావన స్పష్టంగా తెలుస్తుంది, మనమేమిటో అర్థమవుతాం. ఇతర వాటిలో ఏంటంటే ఇతరుల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మత సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఇతరుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు అనేటువంటి వాటిల్లో ఉంటుంది. కానీ భగవద్గీత, ఉపనిషత్తులలో ఉన్నది ఏమిటంటే మన గురించి మనం తెలుసుకునేటువంటి విషయం ఉంటుంది. అసలు మనం ఎవరో తెలిస్తే ఆ తర్వాత భగవంతుడు అంటే ఏమిటో పూర్ణముగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది. ఒక నాస్తికుడు రమణ భగవానుల వారిని ప్రశ్న వేశాడు, దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. ఆ సందర్భంలో రమణ మహర్షి వాడిని కూడా ప్రశ్న వేశాడు, నీవు ఉన్నావా అని ప్రశ్న వేశాడు. కాబట్టి నీవున్నావా అనేది నీ ఉనికి తెలిస్తే నీవెవరో భగవంతుని యొక్క స్వరూపంగా తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి విషయం మీదే సాహిత్యం అంతా, ఆధ్యాత్మికమంతా ఉందన్నమాట. కాబట్టి భగవంతుని తెలుసుకోవటానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు. నీవెవరో నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడో కూడా నీకు శుద్ధంగా తెలిసిపోతుంది. ఎందుకంటే సర్వం ఏతత్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మ, అయం నీ లోపల ఉన్నటువంటి ఆత్మ చేతనమే బ్రహ్మము. కాబట్టి నీవెవరో నువ్వు తెలిస్తే ఆ బ్రహ్మము కూడా నీకు తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత రమణ మహర్షి నువ్వు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వేసినప్పుడు నీవున్నావా అనే ప్రశ్న ఆయన వేశాడు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, ముందు తెలుసుకుంటే నీకు దేవుడు అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా నిన్ను నీకు తెలియజేసి దాని ద్వారా నీకు ఆ బ్రహ్మము యొక్క భగవంతుని యొక్క స్వరూప విషయం కూడా తేటతెల్లగా తెలియజేసే విధానముగా ఉన్నదే ఆధ్యాత్మిక శాస్త్రము అది. కాబట్టి మీకు మహావాక్యాలలో కూడా తత్వమసి అనే మహావాక్యం ముందు వస్తుంది. ఆ తర్వాత వచ్చేది అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయం తర్వాత వస్తుంది. కాబట్టి తత్వమసి అనేది నీకు అర్థమైతే ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది అనుభవానికి వస్తుంది. అనగా తత్వం అసి, తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు అనేది మహావాక్యము. కాబట్టి ఈ తత్వమసి మహావాక్యము యొక్క అనుభవం కనుక ఏర్పడిందా అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ బ్రహ్మ భావన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నిన్ను విడిచిపెట్టి నీవు ఎంతకాలం బయట ఎతికే కొద్దీ పోయే కొద్దీ నీకు పరిపూర్ణత రాదు, అవగాహన రాదు. ఇంకా పైగా ఈ మూఢత్వం పెరిగిపోయే పరిస్థితి బాగా ఏర్పడుతుంది. ఎవరైతే ఈ సంకుచితమై ఉన్నటువంటి మత సంబంధమై ఉన్న భావాలలో చేరి ఉన్నారో ఒక్కొక్కడిని పట్టుకోండి, వానిలో ఎంతెంత ఈ మూఢత్వం అనేది బయటపడుతుందో సుస్పష్టముగా చూడవచ్చు. ఒక్కొక్కడిలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మూఢత్వం బాగా పెరిగిపోయి ఉంటాం. కారణం ఏంటని చెప్పానంటే నీవెవరో నువ్వు తెలుసుకోకపోవటము అది. కాబట్టి నీలో ఉన్నటువంటి చేతనమే అంతటా ఉన్నటువంటి
చేతనమగు బ్రహ్మము, ఆ బ్రహ్మమే భగవంతుడు. అట్టి ఆ బ్రహ్మమే సకల మానవులకే కాదు సకల దేవతలకు కూడా అదే అధిష్టానము. అది బ్రహ్మమది విష్ణువు, అది రుద్రుడది సర్వేశ్వరుండు, అదే పరంజ్యోతి అనుచూ నన్ను చూపుమని చూపు నారాయణ అని నారాయణ శతకం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పరోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు. విధముగా ఉపనిషత్తులన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి మాట. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, తత్తు 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 తత్ అంటే తత్ అనగా బ్రహ్మం, అది 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 అదనగా బ్రహ్మం. అదే బ్రహ్మం, అదే విష్ణువు, అదే ఆ స్వరూపమే అన్ని రూపాలుగా భాషిస్తూ ఉన్నది. అన్ని స్వరూపాలలో స్వతసిద్ధముగా ఆత్మగా ఆయనే అదే భాషిస్తూ ఉన్నది. కనుక మరి ఆ విషయాన్ని కనుక బాగా విన్నట్లయితే ఈ మతములనేటువంటి సంకుచిత భావాలు మొత్తం తొలగిపోతాయి. అందరి యందు కూడా మరి సమానత్వం వస్తుంది. వసుదైక కుటుంబం అన్నారు. వసుదైక కుటుంబం అందరూ కూడా ఒకే ఒక్క మానవ కోటి అంతా కూడా మరి ఒకే ఒక్క తత్వాన్ని ఆశ్రయించి ఉన్నారు. ఒకే ఒక్క భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. ఒక భగవంతుని యొక్క ఆశ్రయంలోనే అందరూ ఉన్నారు అనేది ఒక ఏకత్వ భావన అనేది రావటమే అసమ్మూఢ. ఆ మూఢత్వం పోతుంది. తత్వజ్ఞాన అధ్యయనం చేస్తే ఈ మూఢత్వం పోతుంది. తత్వజ్ఞానాన్ని వీడి ఇతర వాటిల్లో ప్రవేశించారు అని చెప్పనంటే వాళ్ళల్లో పెరిగేది జ్ఞానం కాదు, ఈ మూఢత్వం. ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా వాడు విజృంభిస్తూ ఉన్నాడు. మరి వాడికి ఏం తెలిసిందో ఏమిటో అర్థం కాదు, కానీ విజృంభిస్తూ ఉంటాడు. మొత్తానికి యుద్ధానికి వస్తాడు, కొట్లాటకు వస్తాడు, గొడవలకు దిగుతాడు. ఎన్ని ఉంటా ఉన్నాయి. అవన్నీ మొత్తం పోవాలని చెప్పానంటే ఏకాత్మతా సిద్ధాంతం అందరి యందు ఉన్నటువంటి యొక్క స్వరూపతత్వం అర్థమైందని చెప్పానంటే వాడిలో ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని విభేదిస్తాడు, ఎవరిని దూరం చేస్తాడు. కనుక అందరిలో నేనే ఉన్ననేటువంటి భావన. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజి స్వరాజ్యం అధిగచ్చతి. సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మానం తానే సర్వభూతస్థం, సమస్త భూతములలో నేనే ఉన్నాను. సర్వభూతాని చ ఆత్మని, సర్వభూతాని సమస్త భూతములు ఆత్మని నా అధిష్టానములో ఉన్నాయి, నా ఆధారములో ఉన్నాయి. నా ఆధారము చేతనే అన్ని జీవులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. అన్నింటి యందు నేను సూత్రాత్మగా ఉన్నాను అన్నా. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు, సూత్రంబు గురుడు తెలుపును, పాత్రత నీకుండవలెను భవ్యపు జీవా. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి చూసినట్లయితే అందరూ కూడా ఒకే ఒక్క స్వరూపమై ఉన్నారు. దేహాలు వేరుగా ఉన్నా కానీ స్వరూపం ఒకటే. ఇది మనకి శాస్త్రం చెప్పేటువంటి మాట. భగవద్గీత ఉపనిషత్తులు రెండు కూడా ఒకే అంశాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు భావం, భగవద్గీత భావం వేరు వేరు కాదు. భగవద్గీతలో ఉన్న భావమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల్లో ఉన్న భావమే భగవద్గీత. అందుచేత ఒకే తత్వ అంశాన్ని మనకి రెండు కూడా బోధిస్తూ ఉన్నటువంటిది. మత్తః పరతరం నాన్యతో కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం
సూత్రే మణిగణాయవా మత్తః మత్తః నాకంటే పరతరం వేరుగా కించిత్తు కూడా నా అస్థి లేదు అంటున్నాడు. కించిత్తు కూడా నాకంటే అన్యముగా వేరుగా లేదు. సూత్రే మణిగణాయవా సూత్రమునందు మణులు గుర్చబడినట్లుగా అన్నీ కూడా మణిహారం ఉందని చెప్పినట్టు దాంట్లో ఉన్నది దారం ఉన్నది, దారం యొక్క ఆధారం కలిగి ఉన్నది. ఆ మణిహారములో వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగ ఇలాంటి ఎన్ని రకరకాలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎన్ని ఉన్నా కానీ దారములో మాత్రం ఏకత్వం ఉన్నది. దారం అనేది మాత్రం ఒకటే ఆధారంగా ఉన్న విధానము. ఆ ప్రకారముగా విశ్వములో ఉన్నటువంటి ప్రాణులు ప్రధానముగా మానవులను తీసుకుందాం. ఈ మానవులందరూ కూడా అన్ని దేహాలు కూడా మణిహారములో మరి మణుల్లాగా గుర్చబడి ఉన్నాయి. అన్ని దేహాలన్నీ కూడా చేతనాశ్రయములో కదిలిపోతూ ఉన్నాయి. చేతనాశ్రయం చేతనే మనలో అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ప్రాణవాయువులు దశవిధ ప్రాణవాయువులు వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానాది మరి పంచ ప్రాణములు ఉపప్రాణములు మొత్తం కూడా ఉన్నాయంటే చేతనాశ్రయంతోనే ఉన్నాయి. అట్లనే మనలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పనిచేస్తున్నవి అని చెప్పనంటే ఆ పని చేసే విధానము కూడా చేతనాశ్రయం, బ్రహ్మము యొక్క చేతనాశ్రయం వల్ల పనిచేస్తూ ఉన్నాయి. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంష పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంష పశ్యతి ఏ చక్షురేంద్రియము స్వయముగా దర్శించలేదో, దేని యొక్క ఆధారం కలిగి ఈ చక్షురేంద్రియం చూడగలుగుతుందో అట్లా చూడగలిగేటువంటి యొక్క శక్తిని ప్రసాదించినటువంటి యొక్క దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. యత్ శ్రోత్రేణ న శృణోతి న శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ శ్రోత్రేణ న శృణోతి ఏ శ్రోత్రేంద్రియము స్వయముగా శబ్దాన్ని వినలేదో, ఏనా దేని చేత శృణోతి వినగలుగుతూ ఉన్నదో, వినటానికి యోగ్యమై ఉన్నటువంటి యొక్క శక్తిని ప్రసాదించినటువంటి యొక్క దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ ప్రాణేన న ప్రాణితి యత్ ప్రాణేన ఏ ప్రాణము దేని యొక్క ఆధారము చేత ప్రాణతి సంచారం చేస్తూ ఉన్నదిగా ఉన్నదో ఆ ప్రాణానికి కూడా మహాప్రాణమై ఉన్నటువంటిది త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. కాబట్టి ప్రాణం లేకపోయిందా అంటే ఈ విశ్వంలో ఎవడు కూడా బట్టగట్టే అవకాశాలు లేవు, బతికి బట్టగట్టే అవకాశాలు లేవు. అందువల్ల ఈ దేహాలన్నీ కూడా కదిలి వ్యవహారం చేస్తున్నవి అని చెప్పనంటే అన్ని దేహాలలో ప్రాణశక్తి ఉన్నది. ఏమి విశ్వంలో ఎన్ని జీవులైతే ఉన్నాయో, ఎంతమంది మానవులు ఉన్నారు, అందరికీ కూడా ఈ ప్రాణం అనేటువంటిది వాళ్ళ జీవనాధారమై ఉన్నది. అట్టి ఆ ప్రాణానికి ప్రాణముగా ఉన్నది త్వం బ్రహ్మ విద్ధి, దానినే బ్రహ్మముగా తెలుసుకొనుము అని అంటుంది కేనోపనిషత్తు. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచానభ్యుదితే ఏ యొక్క వాకు మరి ఏ యొక్క మాట్లాడలేదో, దేని యొక్క ఆశ్రయం కలిగి అది మాట్లాడగలుగుతూ ఉన్నదో, మాట్లాడటానికి శక్తిని ప్రసాదించినటువంటి దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్య తెలుసుకొనుము అని ఎంతో స్పష్టముగా మీకు ఈ మాటలన్నీ కూడా కేనోపనిషత్తులో వస్తాయి. అందుచేత ఒక్కసారి గమనించినట్లయితే ఏ ప్రాణానికి ప్రాణముగా, చక్షువుకు చక్షువుగా, శ్రోత్రానికి శ్రోత్రముగా, ఘ్రాణానికి ఘ్రాణముగా,
నేత్రానికి నేత్రముగా ఇవన్నీ కూడా మరి చూస్తే లోన ఉన్నటువంటి చేతనము బ్రహ్మము, దాని అనుగ్రహముతోనే ఇవన్నీ కూడా చేతనత్వం కలిగి వ్యవహరింపగలుగుతూ ఉన్నాయి. కనుక దాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం కేవలం ఆకారములలోనే పడిపోయామే తప్ప ఆకారాలకి అధిష్టానముగా ఉన్నటువంటి వస్తువు దాకా మనం పోవటం లేదు. నేత్రాన్ని గోచరించేటువంటి ఆకారముల వరకు మాత్రమే పరిమితమై ఆకారముల కాడే మనం ఆగిపోయాము. వాటినే మూల స్వరూపాలుగా భావించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఆకారములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాలాంతరములో వాటి యొక్క ఉనికి ఉండదు. మనకున్న ఈ దేహాలు కూడా కొద్ది కాలం నిలుస్తాయి, వెళ్ళిపోతాయి. అట్లా అన్ని దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేహాధిష్టానమై ఉన్నటువంటి లోపల ఏ చేతనమైతే ఉన్నదో ఆ చేతనం మాత్రం ఎల్లవేళలా ఉండేటువంటి యొక్క విధానము. దాన్ని తెలుసుకోవాలి, ఆ మూలానికి పోయి తెలుసుకోవాలి. అందుచేత ఈనాడు చూసినట్లయితే ఆస్తిక మార్గంలో ప్రయాణం చేసేవారు, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ప్రయాణం చేసేవాళ్ళు, భగవంతుడు ఉన్నాడు అని అంగీకరించే ఆస్తికత్వం కలిగి ఉన్నటువంటి వారు, వీళ్ళు చూసినట్లయితే వీళ్ళల్లో సరైనటువంటి ఒక అవగాహన మాత్రం లేదు. కేవలం మిడిమిడి జ్ఞానము, కేవలం భ్రాంతిజన్యమై ఉన్న జ్ఞానము, అవగాహన రాహిత్యమై ఉన్న జ్ఞానము, ఇవి ఉండటం కారణంగానే మానవుడు సంకుచిత భావాలతో జీవిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా పోవాలంటే మూల తత్వాన్ని తెలుసుకోగలిగితే ఇవన్నీ కూడా సంకుచితమై ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదనమాట. కాబట్టి ఆ ప్రకారముగా మనకు చూస్తే భగవద్గీత మనకు చెప్పేటువంటి భగవత్తత్వం యొక్క విషయం సుస్పష్టము చేస్తూ అందరి యందు మత్తః పరతరం న అన్యత్తు కించిత్తు అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం. మయి సర్వం, నా అధిష్టానములోనే అన్నీ ఉన్నాయి. మనం ఆరాధించేటువంటి ఆరాధనా సంబంధ దేవతలు కూడా అట్టి ఆ బ్రహ్మము యొక్క చేతనాశ్రయములోనే ఉన్నటువంటి విధానము. మత్తః పరతరం నా అన్యత్తు కించిత్తు. కించిత్ అనేది ఏంటంటే ఈ విశ్వంలో కించిత్ మాత్రముగా ఉన్నటువంటివన్నీ కూడా మత్తః, నాకంటే అన్యతరం, అన్యముగా లేవు. బ్రహ్మ చేతనాశ్రయం చేతనే అవన్నీ కూడా కదిలాడేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మనం మరి కేవలం ఇలాంటి పూర్ణ అవగాహన లేకుండా కేవలం అపరిపూర్ణమైనటువంటి యొక్క అవగాహనతో ప్రవర్తించటం కారణముగా ఈ మూఢత్వం అనేటువంటిది వ్యక్తులలో ఏర్పడి ఉన్నటువంటి అంశము. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ తత్వాన్ని అధ్యయనం చేయగలిగితే, ఆత్మతత్వం అధ్యయనం చేయగలిగితే అందరూ కూడా ఒకే ఒక్క స్వరూపమై ఉన్నామనేటువంటి భావన ముఖ్యంగా వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిశైవ స్వపాకేశ పండితాః సమదర్శనః. పండితాః సమదర్శనః అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పండి. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు, చండాలుని యందు ఏమున్నది అని చెప్పానంటే స్వరూపం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. గోవులో ఉన్న, ఏనుగులో ఉన్న, శునకములో ఉన్న, చండాలులో ఉన్న, ఏ ప్రాణిలో ఉన్నా కానీ అన్నింటి యందు కూడా ఉంది ఏంటంటే బ్రహ్మమే. సమదర్శన, అట్టి ఆ సమత్వమును, ఆ బ్రహ్మమును మహాత్ములు దర్శిస్తూ ఉన్నారు అని చెప్పనన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ భావన రావాలి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితి భావన, ఇది రావాలి. ఇది రాగలిగితే మనం ఈ భ్రాంతుల నుంచి పూర్తిగా
విడబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకము. ఇది కనుక అర్థం చేసుకున్నట్లయితే లోకంలో మానవులందరూ కూడా ఏకత్వమును పొంది అందరి యందు కూడా ఒకే ఒక్క సర్వాత్మనా భావనతో వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. ఆ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేచ, బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు అని ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఉన్నటువంటి సమసమానత్వ భావం ఏంటంటే, ఈ విధంగా బ్రాహ్మణుడు గోవు అన్నప్పుడు అవి సాత్విక సంబంధమై ఉన్న జీవుల కింద వస్తాయి. అట్లనే ఏనుగ అన్నప్పుడు ఒక రాజసిక సంబంధమై ఉన్న జీవులు విశ్వంలో ఉన్నాయి, దానికి ప్రత్యేకగా ఉన్నది. శునకము అన్నప్పుడు తామసిక సంబంధమై ఉన్న జీవులు లోకంలో ఉన్నాయి. కాబట్టి సాత్విక సంబంధమై ఉన్న జీవులున్నా, రాజసిక సంబంధమై ఉన్న జీవులున్నా, తామసిక సంబంధమై ఉన్న జీవులున్నా, ఈ గుణములకు అతీతముగా ఆ బ్రహ్మం అనేది అన్నింటి యందు వ్యాపకమై ఉన్నది అనేటువంటి భావన. అది అట్లాంటి పరిపూర్ణ భావన పొందినటువంటి వాడు అన్ని ప్రాణుల పట్ల సమానత్వ భావంతోనే ప్రవర్తిస్తాడు. సమవర్తిన అన్నాడు. కాబట్టి సమదర్శన అనేది ముందు రావాలి, తర్వాత సమవర్తిన తర్వాత వస్తుంది. ముందు సమానత్వ దర్శనం చేయాలి కదా. అంటే ఏమిటి? ఉపాధులు వేరుగా ఉన్న ఉపహిత చేతనం బ్రహ్మము. బ్రాహ్మణుని ఎందున్నది ఆ బ్రహ్మమే, గోవు ఎందున్నది ఆ బ్రహ్మమే, శునకములో ఉన్నది ఆ బ్రహ్మమే, చండాలులో ఉన్నది ఆ బ్రహ్మమే. ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పాడు, మనం అన్నిటినీ గ్రహించుకోవాలి. ఎందుకంటే లోకములో సాత్విక సంబంధమై ఉన్న జీవులు, రాజసిక సంబంధమై ఉన్న జీవులు, తామసిక సంబంధమై ఉన్న జీవులు 3 రకాలే ఉన్నాయి. కాబట్టి ఆ మూడింటికి ప్రత్యేకగా ఇటు బ్రాహ్మణుడు గోవు సాత్విక విధానములో, ఏనుగ రజోగుణ విధానములో, శునకము తమోగుణ విధానముగా ఇచ్చినప్పుడు ఈ యొక్క విశ్వంలో సాత్విక రాజసిక తామసిక సంబంధ జీవులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి గుణాలకు అతీతముగా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము గనుక అట్టి ఆ బ్రహ్మమున మాత్రమే దర్శించేటువంటి విధానంగా ఉన్నటువంటి వారు దేని యందు ద్వేషభావం ఉంటుంది, దేని యందు మరి విభేద భావం ఉంటుంది, అన్ని జీవుల పట్ల వాడు సమానత్వ భావం వ్యవహరిస్తాడు. ఏమి ఇప్పుడు దాంట్లో చెప్పింది ఏమిటి? అక్కడ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఎవరైతే ఆ బ్రాహ్మీ సంబంధమైన అనుభవాన్ని పొంది ఉన్నారో అలాంటి ఆ మహాత్ములు ఎట్లాంటి విధానము అంటే బ్రాహ్మణుని యందు ఆ బ్రహ్మము చూస్తారు, గోవు యందు కూడా ఆ బ్రహ్మమునే చూస్తూ ఉన్నాడు, ఏనుగ యందు కూడా ఆ బ్రహ్మమునే చూస్తూ ఉన్నాడు, శునకమునందు కూడా ఆ బ్రహ్మమునే చూస్తూ ఉన్నాడు. కనుక ఉపాధులు వేరువేరుగా ఉన్నా కానీ ఉపహిత చేతనమై ఉన్నటువంటి బ్రహ్మము ఒకటే. ఇది ఆ స్థితి రావాలి. ఏషా బ్రాహ్మీ స్థితి అది రావాలి. ఆ భావం రాగలిగితే మరి ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని విభేదిస్తాడు? కనుక తాత్విక అవగాహన లేని కారణంగానే మానవుని యందు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి యదకంగా ఏల ఈ ఆయడన్ కలడంబోది కలండు గాలి కలడాకాశంబునను కుంభినిన్ అగ్నిన్ దిశలన్ పగల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు కలడు కలడు. ఇది మనకి చక్కగా మంచి విధానముగా భాగవతం బోధించే విషయం. ఆ భూమిలో ఉన్నాడు, జలములో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, రాత్రిపూట ఉన్నాడు, పగటిపూట ఉన్నాడు. త్రిమూర్తుల విష్ణువులో ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు, శివునిలో ఉన్నాడు, ఓంకారంబునను ఓంకారములో ఉన్నాడు. ఈ విధంగా లేని చోట ఎక్కడ ఇంకా? అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపం అది. ఈ ప్రకారముగా సమస్త దేవతలకు కూడా మూలతత్వమై ఉన్నటువంటి భగవతత్వాన్ని
అవగాహన తెచ్చుకున్నటువంటి వాడు ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని విభేదిస్తాడు? కాబట్టి వ్యక్తులలో మరి సరైనటువంటి యొక్క మంచి మార్పు రావాలంటే, అందరి పట్ల సమసమానత్వంగా ప్రవర్తించాలంటే ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేయాలి. ఒకవేళ వారి వారి దేవతల పట్ల భక్తి భావన ఉంటే ఉండుగాక, ఆరాధనా భావం ఉంటే ఉండుగాక, కానీ అవగాహన మాత్రం ఈ బ్రహ్మజ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. భగవద్గీతల యందు ఏముందయ్యా అంటే బ్రహ్మ విద్యాయాం. కాబట్టి బ్రహ్మ విద్య ప్రకటితమై ఉన్నది, బ్రహ్మ విద్య ప్రతిపాదితమై ఉన్నది. దానిని మానవుడు ముఖ్యంగా అధ్యయనం చేయగలిగితే అసలు ఈ నేనంటే ఏమిటో, దేవుడంటే ఏమిటో, మోక్షం అంటే ఏమిటో, బంధం అంటే ఏమిటో, వాడు చేయాల్సిందేమిటో, వదిలిపెట్టాల్సిందేమిటో, ఏ మార్గంలో పోవాలో, ఏ మార్గంలో పోకూడదో, ఇవన్నీ కూడా వానికి సుస్పష్టమవుతాయి. కాబట్టి మనిషి ముందు ఆధ్యాత్మికమును అధ్యయనం చేసిన తర్వాత మిగతా అధ్యయనం చేసినట్లయితే జీవితంలో పొరబడకుండా సరైనటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు ఏషా బ్రాహ్మీ స్థితి, కాబట్టి ఈ భావం రావాలి ముందు. ఆ స్థితి అనేది రావడం తర్వాత సంగతి, స్థితి రావడం తర్వాత సంగతి. ముందు ఈ విషయంలో అవగాహన రావాలి కదా. అవగాహన రావాలంటే ఉపనిషత్తులు, భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగినట్లయితే అందరికీ కూడా సుస్పష్టముగా విషయాలు బాగా గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది. దాన్ని ప్రత్యేగాత్మ అనే మాటగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ అన్నప్పుడు, బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మం వేరుగా ఆత్మ వేరుగా అనేది లేదు. బ్రహ్మమే ఆత్మ అనే మాట. అదే మీ తత్వమసి మహావాక్యం కూడా, తత్వత్వం అసి. త్వం అనగా నీవు, తత్ అనగా ఆ బ్రహ్మము, అసి అయి ఉన్నావనేటువంటి మాట. ఇది ఉపదేశ వాక్యముగా మనకి ఉన్నటువంటి విషయము, అనుభవ వాక్యముగా కూడా సాధన వల్ల అనుభవానికి వస్తుంది. అందుచేత మరి బ్రహ్మము యొక్క విషయము, ఆత్మ యొక్క విషయం రెండింటిని కూడా మంచి అవగాహన మనకి అందిస్తూ ఉన్నారు. బ్రహ్మము అంటే సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము అనే మాట వాడుతూ అయం ఆత్మ బ్రహ్మ, నీలో ఉన్నటువంటి ఆత్మయే బ్రహ్మము అన్నాడు. ఆ నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఉద్దేశించి దాన్ని ప్రత్యేగాత్మ అనే పదంగా కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఉపనిషత్కారులే ఈ పదాన్ని వాడారు. పరాంచఖాని యత్రనత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు. ప్రత్యేగాత్మానం, ప్రత్యక్కు అని చెప్పనంటే అంతర్ముఖ వృత్తికి మాత్రమే తెలియబడేది, బహిర్ముఖ వృత్తికి మాత్రం తెలియబడేది కాదు అనే భావం. ప్రత్యక్కు అనేది పరాక్కు అనే దానికంటే భిన్నముగా ఉండేది ప్రత్యక్కు. పరాక్కు అంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియములతో సంబంధం పడి మనం ఈ శబ్ద స్పర్శాది విషయముల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందరూ ఈ పని చేస్తున్న విధానమే. కాబట్టి జ్ఞానేంద్రియాలతో సంబంధం పడి వాటి యొక్క ద్వారములకుండగా బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాల్ని ఆస్వాదిస్తూ ఉన్న కారణంగా దీన్ని పరాగ్ దర్శనము అని చెప్పని అంటారు. ఇక్కడ ఏమన్నారు? ప్రత్యేకాత్మానం అన్నారు. ప్రత్యక్కు కాబట్టి పరాక్కు కంటే వేరయింది ప్రత్యక్కు అనే అర్థం. కాబట్టి ప్రత్యక్ అన్నప్పుడు అంతర్ముఖ వృత్తికి విషయమై గోచరించే దానిని ప్రత్యక్కు ఆత్మ ప్రత్యక్ అన్నారు. కాబట్టి ప్రకారముగా అందరికీ కూడా సౌలభ్యముగా ఉన్న అంశం ఏదని చెప్పానంటే ఆ బ్రహ్మమే నీ యందు ప్రత్యేగాత్మగా ఉన్నది, ఆత్మగా ఉన్నది. అంటే ఆత్మను తెలుసుకోవటానికి అంతర్ముఖ ప్రయాణం అనేటువంటి దానిని ప్రత్యక్ అనే పదంగా వాడారు. దాని ద్వారా నీలో ఉన్నటువంటి యొక్క స్వరూపం తెలుసుకున్నట్లయితే అంతటా ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నువ్వు గుర్తించినట్లే అయ్యేటువంటి విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా మరి
ఆ బ్రహ్మమనబడేటువంటి యొక్క స్వరూపం నీలో ఉన్న ప్రత్యేగాత్మ, అట నీలో ఉన్న ఆత్మయే అందులో ఉన్న ఆత్మ ఒక్కటే అనే భావన. సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మానం నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మయే సర్వభూతస్థం, సమస్త జీవులలో ఉన్నటువంటిది అని చెప్పని అన్నారు. సర్వభూతాని చ ఆత్మని, సమస్త భూతములన్నీ కూడా ఈ నామరూపాత్మకములై గోచరించే దేహాలన్నీ కూడా ఆత్మని, ఆత్మయోగు నీ యొక్క అధిష్టానమునందే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పని అన్నారు. సంపశ్యన్ ఆత్మయాజీ, అది ఆత్మయాజీ ఎవరైతే ఆత్మను ఆరాధిస్తూ ఉన్నారో అంటే ఆత్మను ఆరాధించేటువంటి వారు మాత్రమే సంపశ్యన్ బాగుగా ఆ యొక్క అంశాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి, ఆత్మయాజీ అని అన్నారు ఇక్కడ. ఆత్మయాజ, యాజి అంటే యజ్ఞ, ఆరాధించుట, ఆత్మను ఆరాధించుట. యజదేవ పూజాయా, అది ఆత్మారాధన అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా మనస్సుని అంతర్ముఖము చేయటం సోహము యొక్క సూత్రం ద్వారా అంతర్ముఖము చే ప్రయాణమే దాన్ని మరి ఆత్మ పూజ అనే మాటగా చెప్పుకొచ్చారు. ఇది దైవారాధన, బ్రహ్మారాధన, ఆత్మపూజ. సోహంభావేన పూజయేతు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయముగా మరల్చి ఆ దేహములో ఉన్న ఆత్మ దేవుడుగా వాళ్ళు భావించి సోహం భావేన ఈ సోహము యొక్క సూత్రం ద్వారా మరి ఆరాధించినటువంటి వారు, అటివారు మాత్రమే స్వరాజ్యం అధిగచ్చతి అన్నారు. ఇది స్వరాజ్యం అనే మాట ఉపనిషత్తులలో చెప్తున్న మాట. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి, తైత్రీయములో చెప్పే మాట. కనుక స్వరాజ్యం అధిగచ్చతి, ఆప్నోతి స్వరాజ్యం, ఇవన్నీ కూడా చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే మానవుని యందు ఎంత చక్కటి అవగాహన పొంది వాడు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుందో, భగవతత్వం చాలా దగ్గరగా వచ్చేస్తుంది. చక్కగా మరి అందరూ కూడా ఆస్వాదించడానికి యోగ్యముగా ఉంటుంది. మనశ్శాంతిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యమైనటువంటి యొక్క జీవనాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది. అందరితో కూడా సమసమానత్వం, అనగా రూపాలు వేరువేరుగా ఉన్న వాటిల్లో ఉన్న చేతనం నేనే, ఈ దేహంలో ఈ దేహాలలో ఉన్న చేతనం నేనే అనే భావన వచ్చినప్పుడు ఎవరిని విభేదిస్తాడు, ఎవరిని విద్వేషిస్తాడు, ఎవరిని దూరం చేస్తాడు. అందువల్ల మానవునిలోనే సరైనటువంటి యొక్క మార్పు, మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మానవునికి ముఖ్యముగా అందాల్సినటువంటిది బ్రహ్మ విద్య. అంటే ఆ బ్రహ్మ విద్య అందగలిగితే అందరూ కూడా మరి ఏషా బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి ఆ స్థితిని చక్కగా మరి సంపాదించుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మవిత్తు బ్రహ్మణి స్థిత, ఉత్తర గీతలో వచ్చేటువంటి మాటలు. బహిర్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కలంకం విజానీయాత్. శ్వాసో యత్ర లయం గతః, శ్వాస ఊపిరి యత్ర ఎసడైతే లయం గతః, లయమును పొందుతూ ఉన్నదో ఆ లయమును పొందేటువంటి యొక్క ఆ స్థితియే బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. చక్కటి మాటలు మనకు ఉత్తర గీతలో కూడా ఈ సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశాలని మంచిగా మనకి ఉత్తర గీతలో కూడా స్వామివారు చెప్పే మాట. ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా ముక్త కంఠముతో మహాత్ములందరూ కూడా ఏకత్వ భావనే బోధిస్తూ ఉన్నారు. 108 ఉపనిషత్తులు ఉన్నా కానీ 108 ఉపనిషత్తులలో కూడా అందరి భావన ఒకటే, అందరి అవగాహన ఒకటే, అందరి అనుభవం ఒకటే, అందరి ప్రయాణం ఒకటే. కాబట్టి ఉపనిషత్తులలో ఎలాంటి భేదభావాలు మీకు గోచరించే అవకాశం లేదు. 108 ఉపనిషత్తులు 108 మంది మహాత్ములు మహర్షులు బోధించినా కానీ
వాళ్ళల్లో ఎవరిలో కూడా భేదభావం లేదు, సంకుచిత భావం లేదు. అందరూ కూడా ఒకే ఒక తత్వముగా అవగాహన చేసి ప్రయాణం చేశారు. ఈ ఉపనిషత్తులకు దూరంగా ఎవరైతే పోయారో వాళ్ళు వేరే వేరే కుంపట్లు పెట్టుకుని, వేరే వేరే దుకాణాలు పెట్టుకుని, వేరే వేరే కల్పనలను ఏర్పాటు చేసుకుని, విభేద భావాలను సృష్టించి, మానవ కోటిని విభేదించి విడగొట్టి అందిన వరకు వాళ్ళని వాళ్ళు లాగేసుకుని, వాళ్ళకు వర్గముగా తయారు చేసుకుని, వాళ్ళకొక శిఖనములు కొన్ని కొన్ని తగిలించి, మీరంతా ఒక గుంపు, మీరంతా ఒక వర్గము, కాబట్టి మీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాదు, మీరు మా వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆ వర్గం వాళ్ళకు బాగా అనుకూలముగా ఉండటానికి, తమకు గుర్తుగా ఉండటానికి కొన్ని కొన్ని శిఖనములు పెట్టి పారేసి, వీడిని ఎవరిలో కలవకుండా, దేంట్లో చేరిపోకుండా ఉండేట్లుగా వాడిని కట్టడి చేసేసి, ఈ విధముగా మరి సర్వాత్మన భావన లేకుండా విభేద భావాలుగా తీసుకొచ్చి, మరి ఎవడికి అందిన వాళ్ళని వాళ్ళలో లాగేసుకోవటం, పనిచేసుకోవటం, వాళ్ళని మత వర్గములలో చేర్చేసుకోవటం, ఇక వాడికి అవన్నీ కూడా బోధించి ఇతర మతాల మీద దాడి చేసే విధానంగా వాడిని తయారు చేయటం. ఇవన్నీ చూస్తే మానవుడు ఎంత అంధకార కోపంలో పడిపోతున్నాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మనసు పెట్టి చూస్తే అర్థమవుతుంది. కనుక ఎంత వరకు వాళ్ళు మూఢత్వంగా పోతున్నారు, ఎంత అజ్ఞానాలలో దిగిపోతున్నారు, ఎంత ఆత్మతత్వానికి దూరమైపోతూ ఉన్నారు, జీవితాలని వాళ్ళు ఆ విధంగా పాడు చేసుకుంటున్నారు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇలాంటి ఈ భావన అందించడానికే భగవద్గీత అనేటువంటిది బయలుదేరింది. చక్కటి అంశాలు మనకి ఈ శ్లోకంలో ఉన్నాయి. మరికొన్ని అంశాలు మనం దర్శించే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.